నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు కోయంబత్తూర్ ప్యూర్ సిల్క్ శారీ చూపిస్తానండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి హ్యాండ్ ఓవెన్ శారీ విత్ గంగా జమున బార్డర్స్ అండి. గంగా జమున బార్డర్స్ అంటే ఒక సైడ్న ఒక కలర్, ఇంకో సైడ్న ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వస్తే దాన్ని గంగా జమున బార్డర్ అంటారు. ఈ శారీ మనకి హోల్ శారీ బ్లాక్ కలర్లో ఉందండి. ప్యూర్ సిల్క్ శారీ విత్ నియాన్ గ్రీన్ అండ్ మిర్చి రెడ్ బార్డర్స్తో మనకి ఈ చీర వీవింగ్ చేయడం జరిగింది. ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈ బార్డర్ అంటే మనం మామూలుగా స్టిచ్ చేస్తే ఒక క్లాత్ అంటే ప్యాచ్ చేస్తే ఎలా వస్తుందో ఆ టైప్ ఆఫ్ వీవింగ్లో చేశారు. అంటే ఈ కంప్లీట్ గ్రీన్ బార్డర్ని వీవింగ్లో ఈ బ్లాక్ శారీతో అటాచ్ చేయడం జరిగింది. దీంట్లో వర్క్మెన్షిప్ చాలా ఎక్కువ. ఇలాంటి వీవింగ్లో ఏంటంటే మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. యూజువల్గా మనకి ఇక్కత్లో కాకుండా మిగతా వీవింగ్స్లో మనకి ఇంత బ్రైట్ కాంబినేషన్స్ బార్డర్స్ కనిపించవు. అయితే కల్నెత్లో వస్తాయి, లేదంటే సెల్ఫ్ కలర్ బార్డర్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ ఇక్కత్లో మనకి ఇంత బ్రైట్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ కనిపిస్తాయి. ఇదేంటంటే మనకి కోయంబత్తూర్లో ఇక్కత్ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్లో చేయడం జరిగింది. అంటే కంచిది ఇక్కత్ ఆ రెండు కాంబినేషన్స్లో ఈ శారీ వీవింగ్ చేయడం జరిగింది. ఈ చీర పళ్ళు వచ్చేసి మనకి అంతా హోల్ పళ్ళు జకార్డ్ వీవింగ్లో వీవింగ్ చేయించారు. ఈ చీరకి అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్గా మనకి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తుంటాయి. పళ్ళులో ఏదైతే జకార్డ్ వీవింగ్తో మనకి జరీతో వీవింగ్ వచ్చిందో అదే మనకి బ్లౌజ్లో కూడా వీవింగ్ చేయడం జరిగింది. అంటే మనకి బనారస్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఉంటుంది. ఇది ఈ శారీ బ్లౌజ్ అండి. కంప్లీట్ డిజైనర్ శారీ మనకి ఈ చీర హోల్ శారీ మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఉంది. అలాగే బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కంప్లీట్ డిఫరెంట్గా వీవింగ్ చేశారు. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ శారీ అంతా మనకి ఫ్లోరల్ మోటివ్స్ వీవింగ్లో వచ్చాయి. అంటే యూజువల్గా మనం ప్రింట్స్లో అలా చూస్తుంటాము, అలా కాకుండా చీరలో మనకి బ్రైట్గా రెడ్ కలర్ అంటే బార్డర్స్లో వచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకొని పళ్ళులో మోటివ్స్ లాగా ఫ్లోరల్ డిజైన్ని వీవింగ్ చేయడం జరిగింది. ఈ ఫ్లోరల్ మోటివ్స్ కూడా ఆల్టర్నేట్గా ఒకటి గోల్డ్ జరీతో మరొకటి సిల్వర్ జరీతో వీవింగ్ చేశారు. అందుకని ఈ శారీ కట్టినప్పుడు చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. హ్యాండ్లూమ్లో ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ మనం కట్టుకున్నప్పుడు డిఫరెంట్ మనకి ఫీల్ ఉంటుంది. ఈ మోటివ్లో ఏంటంటే మనకి సిల్వర్ లీవ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్టర్నేటివ్గా ఒక మోటివ్లో గోల్డ్ జరీతో లీవ్స్ వీవింగ్లో వచ్చాయి. అందుకని ఈ చీర కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మీ వార్డ్రోబ్లో ఒక డిఫరెంట్ శారీ కావాలనుకుంటే ఈ శారీని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ శారీ బార్డర్ని మనం అబ్జర్వ్ చేస్తే యూజువల్గా మనం ప్యాచెస్లో ఇంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చూస్తాము. అంటే శారీ అంతా ఒక కలర్, దానికి డిఫరెంట్ కలర్స్తో ప్యాచెస్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా వీవింగ్లోనే మనకి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇది వీవింగ్లోనే అంటే ప్యాచ్ని మనం పైనుంచి అటాచ్ చేస్తుంటాము. ఇది ఈ గ్రీన్ బార్డర్ని వీవింగ్లో దీనికి అటాచ్ చేశారు. కానీ మీకు అది డిఫరెన్స్ ఎక్కడా తెలీదు. అంటే కంప్లీట్ శారీ వీవింగ్లో వచ్చినట్టుగానే మనకి లుక్ కనపడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్కడ మనకి అటాచ్ చేసినట్టుగా లేదు. కంప్లీట్ శారీ అంతా వీవింగ్లోనే వచ్చింది. అలాగే ఈ బార్డర్స్ ఈ మోటివ్స్ కూడా అలానే చేశారు. ఒకటి జరీ వీవింగ్, ఒకటి అంటే గోల్డ్ కలర్ జరీతో, ఇంకొకటి సిల్వర్ కలర్ జరీతో. అలాగే ఈ శారీ స్పెషాలిటీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శారీ స్పెషాలిటీ అంతా మనకి ఫ్లోరల్ మోటివ్స్లో ఉంది. సిల్వర్ జరీతో గోల్డెన్ జరీతో ఆల్టర్నేటివ్స్గా మోటివ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో శారీకి ఒక డిస్టింక్ట్ లుక్ వస్తుంది. ఈ చీర స్పెషాలిటీ అంతా ఈ ఫ్లోరల్ డిజైన్స్లోనే ఉంది. అది కాకుండా మోటివ్స్ కూడా దూరంగా ఇవ్వకుండా మనకి దగ్గరగా చాలా అంటే తక్కువ డిస్టెన్స్లో ఇంత మంచి డిజైన్ని వీవింగ్ చేయడం జరిగింది.